హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ నేను మీ యాంకర్ పప్పు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళా కానీ ఈ రోజు నేను చెప్పే విషయం ఏంటంటే ఒక వింతైన విషయం భయంకరమైన నిజం ఇది ఒక వ్యక్తి ఫోన్ కొనడం జరిగింది చనిపోయిన వ్యక్తి ఫ్రెండ్ నుంచి ఆ ఫోన్ కొని తను ఆపరేట్ చేయాలని ట్రై చేశాడు అర్ధరాత్రి కానీ ఆ సమయంలో ఆ ఫోన్ దాని అంతటా అదే ఆపరేట్ అవ్వడం స్టార్ట్ చేసింది తను చూసి షాక్ అయ్యాడు ఏంది ఈ ఫోన్ నేనేం ప్రెస్ చేయకముందే ఆ బటన్స్ ప్రెస్ అయిపోతున్నాయి తర్వాత లాస్ట్ లో చూసేసరికి హిందీ అని వచ్చింది ఈ ఫోన్ బీహార్ అతనిదట కానీ అతను చూసి షాక్ అయ్యాడు అర్ధరాత్రి 1 గంట సమయంలో తన ఫోన్ చూస్తుండగా ఆపరేట్ చేద్దామని చూసేసరికి దానంతట అదే ఆపరేట్ అవ్వడం జరిగింది ఇది మనుషులు ఆపరేట్ చేయలేదండి ఇది ఆత్మ చనిపోయిన వ్యక్తి దగ్గర ఈయన ఫోన్ తీసుకున్నాడు కాబట్టి ఆ ఆత్మనే ఆపరేట్ చేయడం జరిగింది ఆ ఫోన్ ని కావాలంటే చూడండి దానంటే అదే ఆపరేట్ అవుతుంది దానంటే అదే స్టెప్ బై స్టెప్ వెళ్ళిపోతున్నది కొంతమంది దీన్ని విమర్శించారు ఇది సాఫ్ట్వేర్ ఖరాబ్ అవుతుందని కాదు సాఫ్ట్వేర్ పని కాదు ఇది జస్ట్ ఒక ఆత్మ దానంటే అదే ఆపరేట్ చేస్తుంది చూడండి ఫ్రెండ్స్ చూడండి హిందీ అని ట్రాన్స్లేషన్ ఎందుకు వస్తుంది సాఫ్ట్వేర్ ఖరాబ్ అయితే అని క్వశ్చన్ చేస్తున్నాడు తను కానీ ఇది మాత్రం సోషల్ మీడియాలో చాలా వైరల్ అయిపోతుంది అతను మాత్రం ఫోన్ మళ్ళీ వద్దు అని భయపడి హాస్పిటల్లో అడ్మిట్ కావడం కూడా జరిగింది ఈ ఫోన్ ద్వారా ఒక ఆత్మ ఆపరేట్ చేస్తుంటే ఒక వ్యక్తి 1 గంట రాత్రి సమయంలో ఎలా ఉంటుందో ఊహించండి మీరు కూడా చనిపోయిన వ్యక్తుల దగ్గర ఫోన్లు కొంటున్నారా అయితే జాగ్రత్త అంటే చనిపోయిన వ్యక్తి ఇక వాడట్లేదు కదా ఫోన్ అని కొంటే మాత్రం ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సిందని ఈ వ్యక్తి చెప్పడం జరుగుతుంది ఇది మనం ఎంతవరకు నిజమో కాదో మనకు తెలియదు కానీ ఈ వీడియో చూస్తే మాత్రం ఆత్మనే ఆపరేట్ చేస్తుందని మాత్రం అనుకోవచ్చు ఈ సైంటిఫిక్ కాలంలో ఇలాంటి యుగంలో మనం ఏంది ఆత్మల్ని నమ్ముతామా దయ్యాలని నమ్ముతామా అంటే ఇలాంటి పరిస్థితులు చూస్తే మనం నమ్మాల్సే వస్తుంది ఇది షాకింగే ఇది ఎక్కడ జరిగిందంటే మనకు తెలియదు బీహార్ వ్యక్తి దగ్గర మాత్రం కొన్నాడని ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది హిందీ అని ట్రాన్స్లేషన్ రావడం జరిగింది ఆ ఆత్మ అసలు ఏం ఆ ఫోన్ లో ఏం చెప్పాలని అనుకుంటుందో మనకు మాత్రం ఏం అర్థం కాలేదు ఇలాంటి ఫోన్లు కొనేటప్పుడు జాగ్రత్తగా కొనండి అండ్ మీరు కూడా జాగ్రత్తగా ఉండండి ఒక్కసారి ఆలోచించి కొనండి వేరే వాళ్ళు ఎవరైతే ఆ వ్యక్తి ఫోన్ అమ్మాలన్నా ఏదైనా వస్తువులు కొనాలన్నా మనము ఆలోచించి ముందడిగేయాలని ఈ ఫోన్ ద్వారా తెలుసుకుంటున్నాం మీకు గనక మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ ని అక్కడ గంట టంగును కొట్టి నేను మీ యాంకర్ పప్పు బాయ్ బాయ్